నమస్కారం అండి. మళ్ళీ మీ ముందుకు శ్రీనివాస్ వచ్చేసాడు. ముందు మనము ఒక ప్రార్థనతో మొదలు పెడదాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. ఈరోజు నేను కూడా ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, మనం అందరం కూడా మానవ జన్మ ఎత్తి మన జీవనాన్ని సాగించడానికి మనం అందరం కూడా కర్మలు చేస్తూ ఉంటాం. కర్మ అంటే ఒక ఉద్యోగమో ఒక బాధ్యతనో మనం నెరవేరుస్తుంటాం. ఆ కర్మలు చేస్తూ మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలనుకుంటాం. తుదకి మన అందరి ధ్యేయం లక్ష్యం ఒకటే, భగవత్ అనుగ్రహం పొందడం, భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం కోసం మనం అందరం కూడా పాటుపడుతుంటాం మన జీవితంలో. ఇవన్నీ సాధించడానికి మనకి ఒక మార్గం సార్థకం చేసుకోవడానికి భగవంతుడు మనకి కొన్ని మార్గాలు నిర్ణయించాడు భగవంతుడిని సేవించుకోవడానికి. మన పెద్దలు ఋషులు నవవిధ భక్తులని ఒకటి ప్రతిపాదించారు. దీని ద్వారా మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కానీ భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం కానీ సులభం అవుతుంది. మనం నవవిధ భక్తుల్ని కాసేపు ప్రస్తావించుకుందాం. మొదటిది నవవిధ భక్తుల్లో శ్రవణం. నవవిధ అంటే 9 రకాల భక్తి మార్గాలు. దాంట్లో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? వినడం. భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి కథలు, భగవంతుడి విభూతుల్ని మనం శ్రద్ధగా వినడం, దాన్ని శ్రవణం అంటారు. దీంట్లో ఉదాహరణ ఏంటంటే, పరీక్షిత్ మహారాజు శుక మహర్షి చెప్పిన భాగవతాన్ని 7 రోజులలో విని భగవత్ సాన్నిధ్యాన్ని అనుగ్రహాన్ని పొందాడు. అది శ్రవణం. అలాగే కీర్తనం, భగవంతుడి యొక్క నామాల్ని, భగవంతుడి కీర్తిని కీర్తించడం అంటే పాడడం. దీంట్లో ఎంతోమంది భగవంతుడి అనుగ్రహాన్ని పొందారు, ఎంతోమంది భక్తులు. మనం చూసుకుంటే నారద మహాముని కంటే భక్తుడు ఎవరుంటారు చెప్పండి? ప్రతిరోజు నారాయణ నారాయణని భగవంతుని కీర్తిస్తూ ఆ శ్రీమన్నారాయణని కీర్తించుకుంటూ ముల్లోకాలు తిరుగుతుంటారు నారదుడు. అలాగే త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు, మీరాబాయి, తుకారాం, ఇలాంటి ఎంతోమంది భక్తులు తమ కీర్తనల ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు. కీర్తనం. మూడోది స్మరణం, అంటే భగవంతుని స్మరించడం. భక్తి విధేయులతో భగవంతుని గుర్తు పెట్టుకోవడం, స్మరించడం. మనకి దీంట్లో ఎవరు వస్తారండి? దీంట్లో ప్రహ్లాదుడు నారాయణుని స్మరించేవాడు, మార్కండేయుడు మహాదేవుణ్ణి శివయ్యని స్మరించేవాడు. అలాగే భగవంతుడు వారికి ప్రత్యక్షమై వారికి అనుగ్రహం ఇచ్చాడు భక్తులకి. స్మరణం. పాదసేవనం, భగవంతునికి అనన్యమైన భక్తితో పాదపద్మాల్ని సేవించడం ప్రతిరోజు, దాన్ని పాదసేవనం అంటారు. ఎవరున్నారు దీంట్లో? అందరికంటే అమ్మనగల్ల అమ్మ లక్ష్మీమాత, అంతకంటే ఎవరున్నారు? అమ్మ ప్రతిరోజు స్వామి విష్ణుమూర్తిని వైకుంఠంలో పాదసేవనం చేసుకుంటూ ఉంది. అమ్మకి నమస్కారం, లక్ష్మీదేవికి. శ్రీమాత్రే నమః. అలాగే అర్చనం. అర్చనం అంటే భగవంతుణ్ణి అర్చించడం, పూజించడం, స్తోత్రాల ద్వారా అర్చన చేయడం. అష్టోత్తరం కానీ భగవంతుని నామాలతోని అర్చన చేయడం, భగవంతుని శ్రద్ధతో పూజించడం. దీంట్లో మనకి ఉదాహరణకి భక్త కన్నప్ప వస్తాడు. స్వామిని రోజు పూజించేవాడు, పూలు తీసుకొచ్చి ఆయన సేవ చేసుకునేవాడు. తుదకి ఆ శివయ్య అనుగ్రహం పొందాడు భక్త కన్నప్ప. అర్చనం. వందనం, భగవంతుణ్ణి భక్తితో పాదాలకి నమస్కారం చేయడం, వందనం భగవంతుడికి. మనకి దీంట్లో ఎవరు వస్తాడు? అక్రూరుడు. అక్రూరుడు శ్రీకృష్ణ భగవానునికి రాయబారిగా వస్తాడు కృష్ణుడి దగ్గరికి చెప్పడానికి. స్వామిని చూడంగానే స్వామి ముందు వందనం చేసేసి ఆయన పాదానికి నమస్కారం చేసి, స్వామి దీని ద్వారా అయినా నిన్ను నేను దర్శించుకున్నాను స్వామి అని వందనం చేస్తాడు. అలాగే కుంతీదేవి వందనం ద్వారా శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందింది, వందనం అనే భక్తి ద్వారా. అలాగే దాస్యం, అనన్యమైన భక్తితో భగవంతుణ్ణి పూజించడం. ఎవరుంటారండి దీంట్లో? దాస్యంలో ఆంజనేయ స్వామి, హనుమంతుడి కంటే ఎవరుంటారండి భక్తుడు దీంట్లో? ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుణ్ణి త్రేతాయుగంలో ఆ దాస్య భక్తి ద్వారా సేవించడం,
తన హృదయంలో ఎప్పుడూ శ్రీరామచంద్రుణ్ణి, సీతామాతని, లక్ష్మణుణ్ణి పెట్టుకున్నాడు హనుమంతుడు. అంతకంటే భక్తుడు ఎవరుంటారు దాస్యంలో? సఖ్యం అంటే స్నేహం అండి. సఖ్యం అంటే స్నేహం. అర్జునుడి కంటే కృష్ణ భగవానుడు స్నేహితుడు ఎవరుంటారు చెప్పండి? కృష్ణ భగవానుడు స్నేహితుడికి భగవద్గీతను బోధించాడు. ఆయన విభూతుల్ని చూపించాడు ఆయన. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ఒక సారథిగా ఒక స్నేహితుడికి సహాయం చేశాడు ఆయన. అలాగే తన స్నేహితుడు సుధాముడికి వైభవాలను ఇచ్చాడు ఆయన. స్నేహం, ఆత్మనివేదనం 9వ భక్తి అంటే సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించుకోవడం, ఆత్మ సమర్పణ చేసుకోవడం. దీంట్లో మనకి బలి చక్రవర్తి కంటే గొప్ప భక్తుడు ఎవరు లేరండి. వామనావతారంలో స్వామి 3 అడుగులు అడుగుతాడు. 1 అడుగు భూమంతా ఆక్రమిస్తాడు, 1 అడుగు ఆకాశమంతా ఆక్రమిస్తాడు, 3వ అడుగు తన ఆత్మ సమర్పణం చేసుకుని తన శిరస్సు మీద పెట్టమంటాడు బలి చక్రవర్తి. ఇదండి నవవిధ భక్తులు. మనం కూడా భక్తి మార్గంలో నవవిధ భక్తుల్లో ఏ భక్తి ద్వారా అయినా స్వామిని, భగవంతుణ్ణి కొలుసుకుంటూ భగవంతుడి అనుగ్రహానికి ప్రీతిపాత్రులు అవుదాము. నమస్కారం అండి.